ఓ విధంగా చెప్పాలి అంటే ఆ యొక్క అమరావతి పోరాటం ద్వారా ఆయన ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వటం, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించడం, అవకాశం ఇవ్వటం, ఎమ్మెల్యే గెలుపొందడం, అక్కడ స్థానికంగా ఉన్న ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా పనిచేశారు. అఫ్కోర్స్ కొలిగిపూడి శ్రీనివాసరావు గారిని చూసి పనిచేయలేదు, పార్టీని చూసి పనిచేశారు. అక్కడ ఆ పార్టీని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేసింది. కానీ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందిన వాళ్ళు ఏం చేయాలి? ఆ క్యాడర్ను కలుపుకుపోవాలి. సో బ్రహ్మాండంగా మనం ఎవరో తెలియకపోయినా పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి పార్టీని రిజంబుల్ చేస్తున్నాం కాబట్టి గెలిపించారు అని చెప్పేసి. సరే, అక్కడ క్యాడర్కి కొలిగిపూడి శ్రీనివాసరావుకి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఈ విషయం కొత్తగా చెప్పేది కాదు. సో ప్రధానంగా ఏంటి అంటే ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఈ యొక్క గ్యాప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది, చిన్నగా జరుగుతూనే ఉంది. అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తున్నారు, మళ్ళీ డిసిప్లినరీ కమిటీ పిలుస్తుంది, మాట్లాడుతున్నారు, మరలా జరగకుండా చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు. పైగా 1-2 సార్లు గట్టిగా మందలించారు. సరే, ఇదంతా జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఏదైనా సరే పార్టీకి సంబంధించిన వ్యవహారం అంతర్గతంగా చర్చలు జరగాలి, బహిరంగంగా మాట్లాడవద్దు అని చెప్పేసి పార్టీ అధిష్టానం పదే చెప్పింది. ఆ లైన్నే క్రాస్ చేసింది కొలిగిపూడి. ఇటీవల అంటే కొన్ని రోజుల క్రితం ఆయన వ్యాఖ్య చేశారు. ఏంటంటే రమేష్ రెడ్డి అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే 48 గంటల్లో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. చేశారా? రమేష్ రెడ్డి అనే వ్యక్తినేమో సస్పెండ్ చేయలే, ఈయన రాజీనామా చేయలే పదవికి. సో మరి ఎందుకు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడితే ఏమవుతుంది? ఆయనంతటికి ఆయనే పరువు తీసుకున్న వాళ్ళు అవుతారు కదా. సో ఒక ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి ఆ నాయకుడు ఆయన. సో కొన్ని అలకలు ఉంటాయి, కొంతమంది ఇంకో రకాలుగా మాట్లాడతారు, అనేక రకాలుగా ఉంటాయి. వాళ్ళందరినీ కలుపుకోపోవాల్సిన బాధ్యత ఎవరిది? కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. పోనీ ఆయన ఏమన్నా చదువులేని వారు, మంచి విద్యావంతుడు, మేధావి, మంచి మాటగారి, పైగా ఎంతోమంది ఐఏఎస్ని ఐపీఎస్ల కోసం ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ అధినేత ఆయన. సో అటువంటిప్పుడు లీడర్షిప్ స్కిల్స్ ఇంకెంత బాగా ఉండాలి ఆయన దగ్గర. ఎంతోమంది యువతని ఐఏఎస్లు ఐపీఎస్లుగా తీర్చిదిద్దే ఒక ఇన్స్టిట్యూట్ అధినేత అంటే ఆయన ఎంత నాయకుడు అయి ఉండాలి. కానీ ఆయనే కొంత షార్ట్ టెంపర్ అనో లేకపోతే బ్యాలెన్స్ కోల్పోవడమో, గబక్కన తొందరపాటుగా ఇట్లా మాట్లాడేస్తే చివరికి ఏమవుతుంది అంటే ఇదిగో పరిస్థితులు ఇలాగే ఉంటాయి.